సుమతి శతకం బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ గారు చేసినటువంటి ఈ సినిమా ఎంతమంది కనెక్ట్ అవుతున్నారు? అసలు సినిమాని చూస్తున్నారా? సినిమా హిట్ అయినట్ట, ఫ్లాప్ అయినట్ట, సినిమా టాక్ ఏ విధంగా ఉంది అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది అయితే ఈ సినిమా యొక్క రివ్యూస్ కోసం చూస్తున్నారు. సో మెయిన్గా స్టోరీ విషయానికి వెళ్తే అమర్దీప్ గారు మాత్రం తన యాక్టింగ్ లెవెల్స్ని పీక్లో చూపించారు, చాలా అద్భుతంగా చూపించారు. అండ్ అతనితో పాటు హీరోయిన్ కావచ్చు, మిగతా ఆర్టిస్టులందరూ కూడా చాలా అద్భుతంగానే నటించారు. సో నార్మల్గా ఫర్ ది ఫస్ట్ టైం ఒక వ్యక్తి వచ్చి హీరోగా నటిస్తున్నారు అంటే ఆయనకు కొంతమంది కొన్ని పేర్లు పెడతారు. అక్కడ యాక్టింగ్ సరిగ్గా లేదు, డ్యాన్స్ సరిగ్గా లేదు, అండ్ ఎక్స్ప్రెషన్ సరిగ్గా లేవు అంటూ కొంతమంది ఖచ్చితంగా పేర్లు పెడుతూ ఉంటారు. కానీ అమర్దీప్ గారు మాత్రం ఆల్రెడీ సీరియల్స్ నుంచి వచ్చాడు, సీరియల్స్లో హీరోగా చేసి వచ్చాడు కాబట్టి యాక్టింగ్ విషయంలో మాత్రం ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని చోట్ల ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, అన్నీ కూడా బాగానే చేశారు. కాకపోతే స్టోరీ అనేది కొంచెం రొటీన్గా అనిపిస్తుంది, కొత్తదనం అయితే ఏమి లేదు అని చెప్పేసి అయితే ప్రేక్షకులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ మిగతా చాలామంది అయితే సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది, స్టోరీ కూడా చాలా బాగుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో మరి స్టోరీ విషయానికి వెళ్తే అమర్దీప్ గారికి చిన్నప్పటి నుంచి కూడా పెళ్లి మీద కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట, చాలా క్రేజీగా ఆలోచిస్తూ ఉంటారు. సో మరి ఆ పెళ్లి కోసం, అమ్మాయి కోసం వెతుకుతున్న సమయంలోనే ఇక్కడ హీరోయిన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హీరోయిన్కి అమ్మవారు ఒంటి మీదకి ఆవహిస్తారు. సో మరి ఆ అమ్మాయిని ఏ విధంగా ఒప్పించారు, ఊరి ప్రజల్ని ఏ విధంగా ఒప్పించారు? సో నార్మల్గా ఒంటి మీదకి అమ్మవారు ఆవహించేటటువంటి అమ్మాయి అంటే ఊరంతా కూడా ఒక దేవతగానే భావిస్తూ ఉంటారు. ప్రతి పండక్కి ఆ అమ్మాయికి అంటే అమ్మవారు ఆవహించడం, భవిష్యవాణి చెప్పడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా ఊరి ప్రజలందరూ కూడా ఒక దేవత రూపంలోనే కొలుస్తూ ఉంటారు. కాబట్టి ఊరి ప్రజల్ని ఏ విధంగా ఒప్పించాడు అండ్ ఆ అమ్మాయిని ఏ విధంగా ఒప్పించాడు పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి స్టోరీ అంతా కూడా నడుస్తుండే. సో ఈ విషయంలో ఆ పెళ్లి గురించి ఉన్నటువంటి ఆ సంభాషణలు కావచ్చు, సో ఆ క్రేజీ ఆలోచనలు కావచ్చు, కొంచెం కామెడీ టైప్లో కూడా బాగానే పండింది. అండ్ ముఖ్యంగా ఈ స్టోరీ చూస్తూ ఉంటే మనకు అనుష్క గారి పంచాక్షరి స్టోరీ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. సో మరి అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అంటే, సో అమ్మవారు ఆవహించడం అనేది ఓన్లీ ఆ సినిమాలోనే కాదు, ఇంకా చాలా సినిమాల్లో కూడా ఉంది. కాకపోతే అబ్బాయి ప్రేమించడం, ఆ తర్వాత అమ్మవారు వస్తుందని తెలవడం అనేది కొంచెం రొటీన్గా సేమ్ అదే స్టోరీ లాగా అనిపిస్తుంది. కాకపోతే కొత్తగా చూపించడానికి ట్రై చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అమర్దీప్ గారికి మాత్రం ఈ సినిమాతోని మంచి పేరైతే వచ్చింది, సినిమా అద్భుతంగానే వెళ్తుందన్నమాట, జనాల్లో కూడా మంచి పేరు అనేది వస్తుంది. సో ఇదే విధంగా ఇంకా సినిమాలు చేసి ఇంకా కొత్తగా స్టోరీలు క్రియేట్ చేయాలి అని చెప్పేసి అయితే అమర్దీప్ గారికి ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు.